నమస్కారం. అందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు. దేవి శరన్నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆయన దేశ ప్రధాని. ఒకనొకప్పుడు అమెరికా వీసా ఇవ్వలేదు ఆయనకి. అటువంటిది అమెరికాతో సహా వివిధ దేశాలు, దాదాపు 70 దేశాలు తిరిగేశారు నరేంద్ర మోడీ గారు. కొన్ని రాష్ట్రాలు తిరగలేకపోయారు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం ఆ రాష్ట్రాలు తిరగడం మొదలెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడిపోయిందని పక్కన చెప్తూ ఉంటే రూపాయి విలువ ఎలా పడిపోయిందో ప్రజలకు తెలుస్తోంది. డాలరే గొప్పదైపోతోంది, రూపాయి పడిపోతోంది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రైతులకి గిట్టుబాటు ధర లభించక టమాటాలు రోడ్ల మీద పారబోస్తున్నారు. మామిడి పళ్ళు రోడ్ల మీద పారబోసారు ఆంధ్రప్రదేశ్లో రైతులు. నిమ్మకాయలు రోడ్ల మీద పారబోసారు. మిర్చి రోడ్ల మీద పారబోసారు రైతులు. గిట్టుబాటు ధర లభించక కళ్ళనీళ్ల పర్యంతరమవుతున్నారు రైతులు. రైతులను పట్టించుకోండి నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో యూరియా లభించట్లేదు. రైతులు గగ్గోలు పెట్టేస్తున్నారు. సాక్షాత్తు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి గారు శాసనసభలో ప్రస్తావించారు. ఆయన కూటమి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నా నియోజకవర్గంలో యూరియా కొరత ఉందని చెప్పి అధికార పార్టీ సభ్యుడే శాసనసభలో ప్రస్తావించారు. ఎందుకు తెలుగు రాష్ట్రాల మీద వివక్ష? ప్రత్యేక హోదా హామీలు ఇవ్వరు, నెరవేర్చరు. ప్రత్యేక హోదా ఇవ్వరు, విభజన హామీల్ని అమలుపరచడం లేదు. ఎందుకు ఈ వివక్ష తెలుగు రాష్ట్రాల మీద, తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్ మీద? కేటాయించాల్సిన నిధులను కేటాయించరు. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఏ పథకాల కింద ఎంత ఖర్చు చేసిందనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయగలరా? విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నాను నేను. ఎందుకు ఈ వివక్ష? సరే, యాదాలాపమే కాదు, అలవాటు. గాంధీ వంశస్థులందరినీ విమర్శించడమే ఆయన పని. పారిశ్రామికవేత్తలను భుజానేసుకోవడమే ఆయన పని. కష్టమైన పనులను గాలికి వదిలేసింది. అది ఆ పార్టీకి వారసత్వంగా వచ్చిన అలవాటు. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళారు ఆయన. అరుణాచల్ ప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్పీచ్ గాలికి వదిలేసిందట కష్టమైన పనుల్ని. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవరు పెట్టారు సార్? పాకలనంగల్ ప్రాజెక్ట్ ఎవరు కట్టారు సార్? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎవరు కట్టారు సార్? కోస్కి ప్రాజెక్ట్ ఎవరు కట్టారు సార్? ఐఐటీలు, ఖరగ్పూర్ ఐఐటి, మద్రాస్ ఐఐటి, ఐఐటీలన్నీ స్థాపించింది ఎవరు సార్? బిహెచ్ఎల్ స్థాపించింది ఎవరు సార్? ఈసీఐఎల్ స్థాపించింది ఎవరు సార్? ఎన్ఎఫ్సి స్థాపించింది ఎవరు సార్? న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. శ్రీహరికోట స్థాపించింది ఎవరు సార్? యూనివర్సిటీలు స్థాపించింది ఎవరు సార్? అసలు ఐటీ రంగాన్ని భారతదేశంలోకి తీసుకొచ్చింది ఎవరు సార్? మోడీ గారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. కష్టమైన పనులు గాలికి వదిలేసిందని ఎలా అంటారు సార్ మీరు? కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిందని ఎలా అంటారు? ఇది మీ నోట్లో నుంచి వచ్చిన మాట అయ్యి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో నుంచి కొత్త పార్టీల్లోకి వచ్చారు చూశారా? ఆ పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బ తినకూడదని చెప్పి మీ చేత చెప్పిస్తున్నారు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, కానీ వాళ్ళకి కూడా ప్రచారం చేసుకుంటాం రాదు. మాట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాదు. ఆయన సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశారు. పేద, బడుగు, బలహీన, దళిత వర్గాల వారికి 32 లక్షల కుటుంబాలకి ఇళ్ల స్థలాలు కేటాయించారు ఆయన. నాడు నేడు విద్యా సంవత్సరంలో పెట్టారు. నాడు నేడు ప్రోగ్రాం, అమ్మఒడి, వసతి దీవెన, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రచారం చేసుకోవడం రాలేదు పాపం ఆయనకి. మద్దతు ఇచ్చే మీడియా కూడా లేదు. వాటికి పక్కనున్న పార్టీకి మద్దతు తెలిపినవి పచ్చకామెరలు వచ్చినాయి ఆ మీడియాకి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేసినవి. అలాగే మీరు కూడా కాంగ్రెస్ 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 ఎంతసేపు అని, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పార్టీని దూషిస్తూ వస్తారు. వారసత్వం అంటారా? వారసత్వం గురించి మీరా మాట్లాడేది? మీ కేంద్ర క్యాబినెట్లో ఈ రోజు నాడు మోడీ గారు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి 78 మంది మంత్రులలో 16 మంది వారసత్వ నాయకులు ఉన్నారు. 16 మంది వారసత్వ నాయకులు ఉన్నారు మీ పార్టీ, మీ క్యాబినెట్ మంత్రులలో. చిరాగ్ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్ గారి కొడుకు కాదా? ఆయన మంత్రి కాదా? పీయూష్ గోయల్ గారి తండ్రి
వారసత్వం నుంచి వచ్చిన పదవి కాదా పీయూష్ గోయల్ గారికి? ఇలా పేర్లు చెప్పమంటే చెప్పేస్తాను నేను ఆటోమేటిక్గా. వారసత్వ రాజకీయాల గురించి మీరా మాట్లాడేది? మాట్లాడకూడదు సార్. మీ పార్టీ 243 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు ఈ రోజునాడు పార్టీకి, భారతీయ జనతా పార్టీకి. అందులో దాదాపు 60 మంది లోక్సభ సభ్యులు వారసత్వ రాజకీయాల్లో నుంచి వచ్చిన వారే. ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధరేశ్వరి గారు మీ పార్టీ లోక్సభ సభ్యురాలు సార్. మీ పార్టీ లోక్సభ సభ్యురాలు, బీజేపీ లోక్సభ సభ్యురాలు ఆవిడ. వారసత్వం కాదా అది? ఎన్నని చెప్పాలి మీకు? చాలా చెప్పగలను. 67 మంది దాకా లోక్సభ సభ్యులే వారసత్వ సభ్యులు ఉన్నారు. వారసత్వ రాజకీయాలు కాదు, వారసత్వంగా వచ్చిన లక్షణాలు కావు అవి కాంగ్రెస్ పార్టీకి. 2014లో తొలిసారిగా ప్రధానిగా దేశ సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ఒక్కటే అనుకున్నా, కాంగ్రెస్ భావజాల సుడిగుండం నుంచి దేశాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నా. ఏ రాష్ట్రంలోనైనా మా మార్గదర్శకత్వం ఓట్లు సీట్లు కావు, దేశమే ముఖ్యం అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఓహో, ఆ నినాదాన్ని మీకంటే ముందు 1984లో రాజీవ్ గాంధీ గారు చెప్పారు. అంతకుముందు 1970లో ఇందిరాగాంధీ చెప్పారు. దేశ సమగ్రత, సమైక్యత, అఖండత, యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ ఈజ్ ది నేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఎన్నికల ప్రణాళికల్లో, ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు. దేశ సమైక్యత, సమగ్రత, అఖండత అనేది రాజీవ్ గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కొత్తగా దేశభక్తి పుట్టుకొచ్చింది దేశభక్తి. పాత దేశభక్తి గురించి ఈ దేశ ప్రజలకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడి నరాన దేశభక్తి జీర్ణించుకుని ఉన్నది కనుకనే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సందులు గొంతుల్లో కూడా చేసుకుంటున్నారు సార్. దేశభక్తి ఉంది కనుకే. దేశభక్తి గురించి చెప్పకండి, ఇంకా పాఠాలు చెప్పొద్దు. దేశాన్ని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేటట్లుగా మాట్లాడండి. ఉన్న కంపెనీలని ప్రైవేటు పరం చేసేయటం కాదు, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తీసుకెళ్లి వేలంపాట్లో వేసినట్లుగా వేసేయటం కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయటం కాదు చేయాల్సింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. 30 కోట్ల మంది ఉద్యోగాలు రావాలి ఇప్పటికల్లా. స్వదేశీ అంటారు, ఇక్కడ ఉద్యోగాలు సృష్టించరు. వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు కట్టిన ఇది చదువు కొనుక్కున్నారు కదా సీట్ల కోసం. ఆ డబ్బులు సంపాదించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? విదేశాలకే కదా వెళ్ళాల్సింది. నిరుద్యోగ సమస్య తీర్చలేకపోయారు, రైతుల కష్టాలు తీర్చలేకపోతున్నారు. రైతులు మాకు న్యాయం చేయండి అని చెప్పి పంజాబ్ రైతులు, ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు, మధ్యప్రదేశ్ రైతులు ధర్నాలు చేస్తే వాళ్ళందరి మీద ముళ్ళ కంచెలు వేసేసి అడ్డాలు పెట్టి బ్యారికేడ్స్ సృష్టించి వాళ్ళ మీద కాల్పులు జరిపించి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించి ధర్నాలు చేయించారు. ధర్నాలు చేసిన వాళ్ళని అరెస్టులు చేయించారు. మీరు ఆ నీతులు చెప్పేది సార్. ఎవరి గురించి అయితే ఎవరు పట్టించుకోకూడదో వాళ్ళనే మోడీ పట్టించుకుంటాడు. అదే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. అందుకే 2014 నుంచి అభివృద్ధికి కొత్త కేంద్రంగా అరుణాచల్ ప్రదేశ్ను మలిచా. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉంటే కలిగే డబుల్ ప్రయోజనాలను అరుణాచల్ ఒక మచ్చు తునక. ఓహో, అంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే మీరు నిధులు కేటాయిస్తారు ఆ రాష్ట్రాలకి? అంటే ఆ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు కారా? తమిళనాడులో డబుల్ ఇంజన్ సర్కారు లేదు, అందుకనే నిధులు కేటాయించట్లేదా? కర్ణాటకలో డబుల్ ఇంజన్ సర్కారు లేదు, అందుకని నిధులు కేటాయించట్లేదా? జార్ఖండ్లో డబుల్ ఇంజన్ సర్కారు లేదు, వెస్ట్ బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కారు లేదు, అందుకే నిధులు కేటాయించట్లేదా? అలిగిన కూటమి పార్టీ. ఆహా, ఇది మంచి సబ్జెక్ట్. అలిగిన కూటమి పార్టీ. ఇప్పుడు రేపు కూడా ఈ మధ్యకాలంలో సాక్షాత్తు శాసనసభలోనే జనసేన పార్టీ అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ పార్టీ తరఫున ఉన్న మంత్రుల మీద కూడా అధికార పక్షంలోని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే విమర్శలు చేస్తున్నారు. అలాగే అరుణాచల్ పర్యటనకి వెళ్ళారు ప్రధానమంత్రి గారు. అక్కడ కూటమి అలిగాయి. కూటమిలో ఉన్నటువంటి పార్టీలు త్రిపుర వెళ్ళారు. త్రిపురలో జరిగింది. త్రిపురలో మోదీ పాల్గొన్న కార్యక్రమాల్లో కనీసం తమకు ఆహ్వానం అందలేదని త్రిపుర రాష్ట్రంలో కూటమి సర్కారులో భాగస్వామి అయిన తిప్రా మోదా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిప్రా మోదా పార్టీట ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు పార్టీ టీఎంపీ సీనియర్ ఎమ్మెల్యే రంజిత్ దేవ్ వర్మ ఒక ప్రకటన విడుదల చేశారు. త్రిపురేశ్వరి ఆలయ ప్రాంగణంలో మోదీ చేపట్టిన పునరుద్ధరణ భవనాల ప్రారంభోత్సవాలు, పూజా కార్యక్రమాల్లో మా టీఎంపీ పార్టీ చీఫ్ రాజవంశీకుడు ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దేవవర్మను ఆహ్వానించలేదు. ఆ దేవాలయం వంశపారంపర్యంగా వాళ్ళు కట్టించిన దేవాలయము, రాజవంశీకుడు. ఆయన కూటమిలో భాగస్వామ్య పార్టీకి అధ్యక్షుడు. ఆయన్ని కూడా ఆహ్వానించలేదు. తిప్రామోద పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలను కూడా పిలవలేదు. ఆలయాన్ని కట్టించిన మహారాజ ధన్య మాణిక్య రాజవంశానికి చెందిన రాజమాత విభూ కుమారి దేవికి సైతం ఆహ్వానం అందలేదు. ఆ దేవాలయం కట్టించిన మహాతల్లి మహారాణి గారు ఉన్నారట. అంటే కోర్స్ మహిళలంటే గౌరవం ఉండదు కదా బీజేపీ పార్టీకి. ఎప్పుడు కూడా అవసరానికే వాడుకుంటారు మహిళల్ని, తర్వాత వదిలేస్తారు. ఆ దేవాలయాన్ని, త్రిపురేశ్వరి దేవాలయాన్ని కట్టించినటువంటి రాజవంశానికి చెందినటువంటి ఆవిడ రాజమాత విభూ కుమారి దేవికి సైతం ఆహ్వానం అందలేదు. 1949 సెప్టెంబర్ నాటి భారత సర్కార్ రాణి కంచన్ ప్రవదేవీల మధ్య ఒడంబడిక కుదిరే నాటికి ఈ ఆలయం ఈ వంశస్థుల అధీనంలోనే ఉన్నది. వాళ్ళు ఆలయాన్ని కట్టించిన వాళ్ళు వాళ్ళ అధీనంలోనే ఉన్నది. కనీస మర్యాద కూడా ఇవ్వలేదు మీరు ఆలయాన్ని కట్టించిన వాళ్ళకి. దేవుళ్ళ గురించి మాట్లాడతారు, దేవాలయాల గురించి మాట్లాడతారు, సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, దేశభక్తి గురించి మాట్లాడతారు, దైవభక్తి గురించి మాట్లాడతారు. ఆలయాన్ని కట్టించినటువంటి ఆ రాజవంశీకులు ఉంటే వాళ్ళని పిలవలేదు. వాళ్ళు కూడా పోనీ బయట పార్టీలు వాళ్ళు కాదు, మీ కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళని పిలవలేదు. దయచేసి ఇతర పార్టీలని విమర్శించేదానికంటే కూడా దేశాన్ని పారిశ్రామిక రంగంలో ఎలా నడిపించాలి, ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అని ఆలోచించండి. మీ విదేశీ విధానంలో డొల్లతనం బయటపడిపోయింది. అమెరికా వెళ్ళినప్పుడు అప్కి బార్ ట్రంప్కి సర్కార్ అని చెప్పి ప్రచారం చేశారు మీరు. ఆయన అధికారంలోకి వచ్చాడు. భారతదేశం మీద ఎంత కక్ష తీర్చుకోవాలో అంతా తీర్చేసుకుంటున్నాడు. ఎగుమతులు దిగుమతులపై సుంకాల రేట్లు పెంచేశాడు. వీసాలు H1B వీసాల మీద కూడా రేట్లు పెంచేశాడు. కొంతమంది ఉద్యోగస్తులను భారతదేశం తిప్పి పంపించేశాడు. మీరు వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు ఆయనకి. సో ఎవరు కూడా దేశభక్తి గురించి వాటి గురించి, దేశభక్తి దైవభక్తి రెండు నాకు ఉన్నాయి. నేను ఎన్నో దేవాలయాలు తిరిగాను. దేశ విదేశాల్లో తిరిగి వచ్చా దేవాలయాలకి. దైవ ప్రార్థన రోజు చేస్తా, ఉదయం చేస్తా, మధ్యాహ్నం చేస్తా, సాయంత్రం చేస్తా, రాత్రి చేస్తా. కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పరిపాలించమన్నారు. దేవుళ్ళని ప్రచారం చేయమని కాదు మీకు అధికారం ఇచ్చింది. దైవభక్తి నేర్పడం కోసం కాదు అధికారం ఇచ్చింది. దేశాన్ని అభివృద్ధి పదంలో నడపమని, ప్రజలకి సంక్షేమ పథకాలు అందించమని అధికారం ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగించండి. మీరంటే చాలా గౌరవం మోడీ గారు. జై హింద్.